కాకపోతే రీసర్వేకి సంబంధించి మనము చూడొచ్చు. మళ్ళీ కులగణన చేస్తాం. కులగణనలో ఒక 3% వరకు ప్రజలు పాల్గొనలేదు. ఆ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాల్గొనవచ్చు. వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా అటు ఆన్లైన్లో ఇవ్వచ్చు. డయల్ ఫ్రీ ద్వారా ఒక నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్కి చేయొచ్చు. లేదంటే అధికారులను సంప్రదించి ఆఫీసులకు సంబంధించి వెళ్ళి మీ వివరాలన్నీ పొందుపరిచి కులగణనలో పాల్గొనవచ్చు. ఈ నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కులగణనలో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ కులగణన మళ్ళీ రీసర్వే ఎందుకంటే అందరికి కాదు, ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళకు మాత్రమే ఈ రీసర్వే. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే 100% సర్వే పూర్తి కావాలి, 100% ప్రజలు పాల్గొన్నట్టుగా తేలాలి. కాబట్టి ఎందుకంటే రేపు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కోర్టుకు వెళ్తే ఈ కులగణన సర్వే పూర్తి కాలేదు, అందరూ పాల్గొనలేదు, లెక్క ఎట్లా తెలిసిరు, ఎట్లా మీరు రిజర్వేషన్లు ఇచ్చారని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నాయి. లెక్కలు తప్పుని అని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. బీసీల లెక్క తక్కువ చూపించారని ఆరోపిస్తున్నారు, ఎస్సీ ఎస్టీ లెక్క తప్పు చూపించారని ఆరోపిస్తున్నారు, ఓసీల లెక్కనే పెరుగుతా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. ఈ అన్ని నేపథ్యంలో 100% కులగణన సర్వే జరగలేదనే ప్రధానంగా తేలినట్టుగా అటు ప్రభుత్వం కూడా భావిస్తున్నట్టుంది. అందుకే మళ్ళీ పాల్గొన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా సర్వేలో పాల్గొనాలని చెప్పేసి ఒక ప్రకటన అయితే చేసింది. దీంతో మళ్ళీ ఈ నెల 16 నుంచి 16 అంటే మన ఎప్పుడు సండే నుంచి ఈ నెల 28 వరకు ఈ సర్వే కొనసాగుతుంది. తర్వాత సర్వే పూర్తయిన తర్వాత ఆ నివేదిక ఏదైతే ఉందో దాన్ని తీసుకుపోయి మన మార్చిలో అసెంబ్లీ ఉంటుంది. 28వ తారీఖు ఫిబ్రవరి నెల అయిపోతుంది, మార్చిలో అసెంబ్లీ ఉంటుంది. అసెంబ్లీలో ఈ కులగణన సర్వే నివేదికను మొత్తం అసెంబ్లీలో పెడతాం. అసెంబ్లీలో 42% రిజర్వేషన్ల బిల్లు పెడతాం. పెట్టినాక బిల్లు దాన్ని ఆమోదింపజేసుకొని కేంద్రానికి పంపిస్తాం. కేంద్రానికి పంపించిన తర్వాత ఉత్తనే ఊకోం. అన్ని పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పాస్ అయ్యేలాగా, ఈ బిల్లు ఆమోదం పొందేలాగా ఈలోపు అన్ని పార్టీల నేతలను కలుస్తాం. 42% రిజర్వేషన్ల బిల్లుకు సపోర్టు తెచ్చుకుంటాం. బిల్లు పాస్ అయినాకనే మేము చట్టబద్ధత వచ్చినాకనే రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పిండు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమలు చేయాలంటే స్థానిక సంస్థలలో 42% అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నికలలో హామీ ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీ ప్రకారము స్థానిక ఎన్నికలలో అమలు చేయాలంటే ఏం కావాలి? 42% రిజర్వేషన్లు ఇది కావాలంటే ఇది ఒక దగ్గర చేస్తే కాదు, అక్కడ కేంద్రంలో కూడా పర్మిషన్ రావాలి, సుప్రీంకోర్టు కూడా ఏం అడ్డు చెప్పకుండా ఉండాలి. అడ్డు చెప్పకుండా ఉండాలంటే కేంద్రం చెప్తే కొంతవరకు అది ఓకే అయినట్టే. అందుకే ఇది మొత్తం పూర్తి చేసేందుకు ముందలేసుకున్నారు పని. తర్వాతనే స్థానిక ఎన్నికలు జరుగుతాయి. ఇందుకే మళ్ళీ ఈ సర్వేని ముందలేసుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో మార్చిలో క్యాబినెట్లో తీర్మానం పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. 42% సంబంధించిన బిల్లును చట్టబద్ధం చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి నిన్న బట్టి విక్రమార్క చెప్తాడు. కేంద్ర ప్రభుత్వానికి పంపి ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో ఆమోదానికి కృషి చేస్తామని చెప్పేసి చెప్పిండు. ఓబీసీల రిజర్వేషన్ల కోసం వివిధ పార్టీల నాయకుల అభిప్రాయాలను తీసుకొని రిజర్వేషన్లపై కలిసి వచ్చే పార్టీలను కలుపుకుపోతామని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని బట్టి వెల్లడించారు. 3.1% మంది ఈ సర్వేలో పాల్గొనలేదు కాబట్టి వారికి కూడా వారి లెక్కలు కూడా పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలి. కులగణన సర్వేలో వారి లెక్కలు కూడా ఉండాలి. 100% పూర్తయితేనే 42% అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు ముందలకేస్తున్నాం, అన్ని పార్టీలను ఒప్పిస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తున్నాడు. సో 42% అమలు చేయాలంటే ఎన్నికలు ఆపాలి. అందుకే స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడ్డది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఎన్నికల టైంలో స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇస్తామని, ఆ రిజర్వేషన్లు ఇవ్వాలంటే వీళ్ళు చేసిన కులగణన సర్వే 100% పూర్తి కావాలి. అందులో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వారు పాల్గొనాలి. లెక్క కరెక్ట్గా తేలాలి. దానికి ప్రతిపక్షాలు కూడా ఓకే చెప్పాలి. కుల సంఘాలు అభ్యంతరాలు చెప్పొద్దు. ప్రజలందరూ కూడా ఓకే అన్నట్టు ఉండాలి. కోర్టు నుంచి ఎలాంటి చిక్కులు రావద్దు, కేంద్రం నుంచి ఎలాంటి అభ్యంతరాలు రావద్దు. అప్పుడే 42% అమలు చేసేందుకు ఓకే అంత పరిస్థితులన్నీ ఒక రెడ్ కార్పెట్ వరిచినట్టు అవుతాయి.
అందుకే ఇప్పుడు స్థానిక ఎన్నికలకు బ్రేక్ వేసిరు. ఈలోపు ఈ కులగణన సర్వే మొత్తం పూర్తి చేసేందుకు చేసిరు. ఈలోపు 4 నెలల గ్యాప్ వచ్చే ఛాన్స్ ఉంది. మే లేదా జూన్లో నిర్వహిస్తారట స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు. అంటే మేలా అంటే ఇప్పుడు ఈ కులగణనతోనే ఫిబ్రవరి అయిపోతుంది. మార్చిలో అసెంబ్లీలో బిల్లు, మన బడ్జెట్ సమావేశాలు పెడతారు. ఆ సమావేశాలలోనే బిల్లు పెడతారు. బిల్లు వేసుకొని అటు కేంద్రానికి పోయేవరకల్లా మార్చి అయిపోతుంది. ఈలోపే 10th క్లాసు, ఇంటర్ ఎగ్జామ్స్ వస్తాయి. ఏప్రిల్ నెల మొత్తం పరీక్షలతో అయిపోతుంది. ఆ తర్వాత మే మండే ఎండలు, మీదికెళ్ళి ఎండ మండుతుంటుంది, కిందికెళ్ళి నిలబడదామంటే కాళ్ళు సుర్ర కాలుతుంటాయి. ఇక మే నెలల ఎండలకు ఎలక్షన్లు అటు అధికారులు బయటికి రాలేరు, ఇటు ప్రజలు ఎండలు నిలబడి ఓట్లు వేయలేరు, ఇటు రాజకీయ నాయకులు కూడా ఎండలో ప్రచారం చేయలేరు. అటు ఖర్చు తడిసి మోపడవుతుంది, ఇలా బట్టలు కూడా చెమటతోటి తడిసిపోతాయి. కాబట్టి అన్ని రకాలుగా తడిసిపోతుంది మే నెల. ఈ అటు రాజకీయ పార్టీలకు, ఇటు అధికారులకు, ఇటు ప్రజలకు అన్ని రకాలుగా తడిసిపోతుంది. కాబట్టి మే నెల ఎలక్షన్ల జోలికి పోయే ఆలోచన కూడా పెట్టుకునే ఉద్దేశం కనిపిస్తలేదు. కాబట్టి మే అయిపోతే ఎండలు జర చల్లబడితే జూన్ జూలైలో స్థానిక ఎన్నికలు పెట్టే ఛాన్స్ ఉన్నది. మొదటి నుంచి తొలివేలు కూడా అదే చెప్తా ఉన్నది. ఇప్పుడు అంటే కావు, పరీక్షల ముందంటే ఆగమాగం అవుతుంది, హరిబరి అవుతుంది. దాన్ని ఏమంటారు, పుస్తమేటలు ఉన్నాయి, కడతందుకు భాషింగం ఉండదు. పెళ్ళి అంటే ఎట్లయితే అన్ని రకాలుగా అది పెళ్ళి కాదు అనిపించుకుంటుందో అట్నే అవుతుంది. ఉరుకులాడితే దాన్ని ఏమంటారు, ఉరుకులాడితే భూమి ఉడకదు, అది ఉడక టైంలోనే ఉడుకుతుంది. అట్లా ఉరుకురికి పసలు కాస్తే పొద్దు కదా అన్నట్టు ఈ స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా పరీక్షల తర్వాతనే, ఎండాకాలం తర్వాతనే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి తొలివేలు చెప్తున్నట్టుగానే వాయిదా అయితే పడ్డాయి. జూన్లో, మేలలో కూడా ఎండలు ఉంటాయి. కాబట్టి జూన్లో అసలు ఎన్నికలు పెట్టే పరిస్థితే లేదు. ఇక కొంచెం డీటెయిల్స్లోకి పోతే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఫిబ్రవరి 15 లోపు షెడ్యూల్ వస్తుందని గతంలో మంత్రులు చెప్పినా అది ఆచరణ రూపుదాల్చేలా కనబడడం లేదు. రాష్ట్రంలో మళ్ళీ కులగణన నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవడంతో స్థానిక ఎన్నికలు వాయిదా పడే ఛాన్స్ ఉంది. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% ఇస్తామని చెప్పారు కదా, అవి ఇవ్వాలంటే 100% ఇందాక మాట్లాడుకున్నట్టు కులగణన పూర్తి కావాలి. పూర్తి అయితే అందుకే ఈ నెల ఇంకా 15 రోజులు కులగణన చేస్తామని చెప్పేసి చెప్పింది. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్లో రేవంత్ రెడ్డి సమీక్ష పెట్టి ఏంది నిర్వహణ, ఏంది రిజర్వేషన్లు ఏందని చెప్పేసి మాట్లాడిండు. బీసీ రిజర్వేషన్ల మీద ఇచ్చిన డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద కూడా ఆయన పూర్తిగా మాట్లాడి ఇక మొత్తం కులగణన పూర్తి చేస్తేనే అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి అటు మంత్రివర్గం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు పూర్తిగా ఎన్నికలు బ్రేక్ చేసి కొంత పోస్ట్పోన్ చేయడానికి మొగ్గు చూపినట్టుగా సమాచారం. ఇది ఇట్లా ఉంటే ఇప్పటికిప్పుడు స్థానిక ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడే ఛాన్స్ ఉన్నది. ప్రజలు చాలా కోపంతో ఉన్నారు. అందుకే మొన్న రాహుల్ గాంధీ వరంగల్కు రావాల్సింది పోయి కూడా మొత్తం క్యాన్సిల్ చేసుకున్నాడు. వరంగల్ పర్యటన కూడా రద్దు చేసుకున్నాడు. ప్రజలు చేస్తున్న వ్యతిరేకత కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేవు. అందుకే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసుకున్నది. 4 నెలలు అసంతృప్తి జరిపిందని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కూడా కొంత ఆరోపణలు, విమర్శలు చేస్తున్న పరిస్థితి. సో ఈ 4 నెలలలోపు మళ్ళీ ఏమైనా డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ? ఆ రకంగా ఏమైనా చర్యలు తీసుకోబోతా ఉందా? ఇప్పటికే ఎకరంలోపు ఉన్న వాళ్ళకి రైతు భరోసా వేసారు. మొన్న 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా వేసారు. ఇవాళ 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు భరోసా వేసారు అకౌంట్లలో. మరి కొంతమంది ఏమో నాకు ఎకరంన్నర ఉంటే 17 గుంటలకు వేసారు, 70 గుంటలకు, 20 గుంటలకు వేసారు, మొత్తం భూమికి రాలేదు, 2 ఎకరాల లోపు ఆ దాంట్లో ఉన్నప్పుడు కూడా రాలేదని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇవన్నిట్లలో అంటే అటు ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను కొంచెం మరిపియడానికి కావచ్చు ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుందని చెప్పేసి అటు